హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. వర్షాకాలం వచ్చిందంటే ఇంకా దోమల బెడద ఎక్కువగా ఉంటుంది కదండీ. అంతేకాదు ఈ వర్షాకాలంలో వచ్చే దోమల వల్ల డెంగ్యూ, మలేరియా అలాగే టైఫాయిడ్ జ్వరాలు కూడా వస్తూ ఉన్నాయి. మనం దోమలు కుట్టకుండా ఉండాలంటే కనుక మరి మస్కిటో కాయిన్స్ అలాగే దోమల అగరబత్తులు కూడా వెలిగించుకుంటూ ఉంటారు. అవి ఆరోగ్యానికి అసలు మంచిది కాదు కదా. దాని బదులు మనం ఇంట్లో ఉండి వాటితోటే న్యాచురల్గా ఇలా ధూప్ స్టిక్స్ని తయారు చేసేసుకుని మనం ఇంట్లో వెలిగించుకోవడం వల్ల దోమలు లేకుండా ఉంటాయి. అలాగే ఈగలు కూడా ఉండవు. అలాగే మనకి గాల్లో ఉండే బ్యాక్టీరియా కూడా ఏమీ లేకుండా ఉంటుంది. మనం ఈ పొగ పీల్చడం వల్ల కూడా ఆరోగ్యానికి ఏమీ హాని ఉండదు. ఎందుకంటే మనం వీటిలో వాడే పదార్థాలన్నీ అలాంటివి. ముందుగుండగా మనం వేపాకులు తీసుకోవాలి. వేపాకులు తీసేసుకుని ఎండలో ఆరబెట్టుకోవాలి. అలాగే కొన్ని తులసి ఆకులు కూడా తీసుకోవాలి. ఈ తులసి వాసన వల్ల శ్వాసకోశ వ్యాధులు కూడా మనకి దూరం అవుతాయన్నమాట. ఈ వాసన పీల్చడం వల్ల. అలాగే బిర్యానీ ఆకు. ఈ బిర్యానీ ఆకు మనం హోమ్ రెమెడీస్ కూడా వాడుతూ ఉంటాము. నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోతుంది. ఇంక వేపాకు గురించి ఇంక చెప్పక్కర్లేదు కదా. అలాగే ఆరెంజ్ పీల్స్ కానీ, నిమ్మ తొక్కలు కానీ, లేదా కమలా తొక్కలను కానీ ఇలా చిన్న చిన్న ముక్కల కింద ఎండబెట్టేసుకోవాలి. మనకి ఎండబెడితే కనుక మనకి త్వరగా నలిగిపోతాయి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకుని ముందు వేపాకుని పొడి చేసేసుకోవాలి. ఈ వేపాకు యాంటీ ఫంగల్గా పనిచేస్తుంది. ఆ చేదు వాసనకి బ్యాక్టీరియా అంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు తర్వాత బిర్యానీ ఆకు, తులసి ఆకు ఉంది కదా, తులసి ఆకు కూడా వేసేసుకోవాలి. తులసి ఆకు తులసి చెట్టు పూజ చేసి తులసి చెట్టుని కొయ్యకూడదు. వేరే వస్తాయి కదా పక్కన, అవి కోసుకోవాలి. అది కూడా తులసి ఆకు తెంపేటప్పుడు శుక్రవారం, మంగళవారం, ఏకాదశి రోజుల్లో కూడా కొయ్యకూడదు. అవన్నీ నలిగిపోయిన తర్వాత ఇప్పుడు సాంబ్రాన్ని తీసుకోవాలి. సాంబ్రాన్ని కానీ లేదా గుగ్గులమైనా తీసుకోవచ్చు. ఒక 50 గ్రాముల వరకు సాంబ్రాన్ని తీసుకోవాలి. ఇలా పొడిలా చేసేసుకుని అప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి. రాళ్ళలో ఉన్నది వేసేయకూడదు, మిక్సీ జార్ ఖరాబ్ అయిపోతుంది. ఇప్పుడు దీనిలోనే ఒక 10 వరకు కర్పూరం బిళ్ళలు వేసుకోవాలి. మనకి వెలిగించిన వెంటనే త్వరగా వెలగాలి కాబట్టి కర్పూరం వేసినట్లయితే మనకి త్వరగా వెలుగుతుంది. ఇవన్నీ కూడా ఒకసారి మిక్సీ పెట్టేసుకుందాం. ఇవన్నీ గ్రైండ్ చేసేసుకుని వేపాకు పొడిలో కలిపేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు గంధం పొడి వేసుకోవాలి. ఈ పసుపు వాసన, గంధం వాసనకి దోమలు రాకుండా ఉంటాయి. ఇంకా చేదు వాసనకి అయితే ఇంక అసలు ఈగలు కూడా రావు. అలాగే దీనిలో 1 స్పూన్ వరకు ఆవు నెయ్యి ఉంటే వేసుకోవచ్చు. లేదా ఆవు నెయ్యి లేకపోతే కనుక కొబ్బరి నూనె అయినా వాడుకోవచ్చు. 1-2 స్పూన్లు కొబ్బరి నూనె వేసేసుకుని, ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఈ పొడులు మరీ బాగా మెత్తని ఫైన్ పేస్ట్లా పట్టకూడదు. ఎందుకంటే గట్టిగా అయిపోయి కోన్ అనేది మనకి త్వరగా ఆరదు. అలాగే వెలిగించినప్పుడు కూడా మనకి త్వరగా వెలగదన్నమాట. ఇలా కొంచెం కోర్స్గా ఉన్నట్లయితే కనుక మనకి లోపలంతా గుల్లతనం వచ్చి త్వరగా ఆరిపోతుంది. అలాగే వెలిగించినప్పుడు కూడా పొగ అంతా బాగా వస్తుంది. చూడండి, వాటర్ వేసేసుకుని ఒకవేళ రోజు వాటర్ కనుక ఉంటే కనుక కొంచెం రోజు వాటర్ వేసుకుంటే స్మెల్ బాగా వస్తుంది. వాటర్ వేసేసుకుని ముద్దలో ఇలా కలిపేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేయకుండా తక్కువ వాటర్ వేసుకుంటే మనకి త్వరగా ఆరిపోతాయి. తర్వాత ఒక కవర్ తీసేసుకుని ఇలా కోన్ షేప్లో చుట్టుకోవాలి. పొట్లం కింద కడతారు కదా మనకి పల్లీలకి, దానికి ఆ టైప్లో కట్టేసుకుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా నొక్కుతూ పెట్టుకోవాలి. లేదా ఒక పెన్నతోటి కానీ దేనితోటైనా కూడా అలా మనం లోపలికి వెళ్ళే వరకు నొక్కాలి. పైన అంతా ఫ్లాట్గా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే మనం కోన్ నిలబెట్టినప్పుడు నిలబడేలాగా. కొంచెం ఇలా గట్టిగా ప్రెస్ చేసినట్లయితే స్టిక్కీగా అయిపోతుంది. ఇప్పుడు పేపర్ కవర్ తీసేస్తే కనుక మనకి కోన్ షేప్ వచ్చేస్తుంది. మీకు ఇలా చేసినప్పుడు రాకపోతే కనుక ఇంకొకసారి మిక్సీ పెట్టుకోండి కొద్దిగా, కొంచెం లైట్గా. అన్నీ ఇలాగే చేసేసుకోవచ్చు. ఇలా కష్టం అనుకుంటే కనుక మనం పూజలకు అయ్యి పసుపు గణపతిని చేస్తాం కదా, ఆ విధంగా అయినా చేసేసుకోవచ్చు. కాకపోతే కొంచెం లావుగా వస్తాయి, చిన్నగా వస్తాయి. మనం ఇలా చేస్తే కనుక సన్నగా పొడవుగా వస్తాయి. చూడండి, ఈ విధంగా పసుపు గణపతిని చేస్తున్నట్టు చేసేసుకుంటామే. లేదా సిలిండర్ షేప్లో అయినా చేసుకోవచ్చు. సన్నగా చేసుకుంటే మనకి త్వరగా ఆరుతాయన్నమాట. వీటిలో వేసే పదార్థాలన్నీ కూడా మనకి పొగ పీల్చడం వల్ల చిన్నపిల్లలకు కూడా ఏమీ హాని ఉండదు. ఇవన్నీ ఇలా చేసేసుకుని మనం ఒక 2 డేస్ ఎండలో పెట్టుకున్నట్లయితే ఆరిపోతాయి, త్వరగానే ఆరిపోతాయి.
చూడండి 2 డేస్ తర్వాత ఆరిపోయినాయి. ఎండ ఎక్కువగా ఉన్నట్లయితే కనుక మనం మేడ పైన పెట్టుకుంటే ఒక్క రోజులోనే ఆరిపోతాయి. ఎందుకంటే మనం గుల్లగానే చేసాం కాబట్టి. కావాలంటే మీరు దీనిలో కొంచెం కొబ్బరి పొట్టు కూడా వేసుకోవచ్చు, ఇంకా గుల్ల వస్తుంది. ఈ ఆరిపోయినవన్నీ ఒక బాక్స్లో పెట్టేసుకుని మనం డైలీ ఎన్ని రూములు ఉంటే అన్ని రూమ్లో వెలిగించుకోవచ్చు. మనం ఇవి వెలిగించుకున్నట్లయితే కనుక మనకి మస్కిటో కాయిన్స్ కానీ దోమల అగరపుల్లలు కానీ ఏమీ అవసరం లేదు. చూడండి ఒకటి వెలిగించి చూద్దాము, త్వరగానే వెలిగిపోతుంది. ఈవినింగ్ 6 గంటలకు వెలిగించుకున్నట్లయితే వెలిగించుకుని డోర్ వేయకుండా డోర్ తీసి ఉంచాలి, దోమలన్నీ బయటకు వెళ్ళిపోతాయి, ఈ వాసనకి ఇంక రావు. మరి అన్నీ ఇంట్లో ఉండేవాటితోటే కదా, వేపాకు మనం తులసాకు కొంచెం బయట తెచ్చుకుంటే సరిపోతుంది. ఈ వర్షాకాలంలో దోమల బెడ పడకుండా మరి ఇలా తయారు చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.